బైబిల్లో దేవుడి చేతుల్లో వాడబడిన చాలామంది, ఏదో మూవీ హీరోస్ అంటారేమో కానీ, విశ్వాస వీరులు, త్యాగపూర్ణులు, ప్రభువును మహిమపరిచిన వారు ఎందరో ఉన్నారు. వారందరూ సామాన్యులే, కానీ ప్రభువు చేతుల్లో పడ్డప్పుడు, ప్రభువు వారి పక్షంలో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది చెప్తారా? మోషే ఒక నాయకుడిగా వాడబడ్డాడు, దావీదు దేవుని కార్యాలు సఫలపరిచేగా వాడబడ్డాడు. ఓకే, యోసేపు దేవుని ప్రణాళికలు నెరవేర్చి దేశానికి, ప్రపంచానికి దీవెనకరంగా మారాడు. యెహోషువ ఒక నాయకుడిగా, మోషే తరువాత ఇశ్రాయేలీయులకి మంచి కాపరిగా, నాయకుడిగా ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా గిద్యోను దేవుడి చేత బలపరచబడి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. ఇంకా దానియేలు ఒక ప్రార్థనా పరుడిగా నిలిచి దానియేలు దేవుడని నిరూపింపచేశాడు. ఇంకా ఇర్మియా ఒక విలపించు ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించి వారి కొరకు పరితపించి వారిని దిద్దటానికి ప్రయాసపడ్డాడు. ఓకే, యెషయా సువార్తను ప్రకటించాడు, ప్రభు రాకడ గురించి ప్రవచించాడు. ఇశ్రాయేలు జనాంగానికి ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా సమూయేలు ఒక మంచి ప్రవక్తగా దేవుడి చేతుల్లో లేపబడి ఆయన మాటల్లో ఒకటి కూడా కింద పడకుండా నెలవేరింది. ఇశ్రాయేలులకు దేవుని మాటలు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇంకా ఎలీషా, ఏలియాలు ఇద్దరు దేవుడు ఏర్పరిచిన భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచి ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించారు. దేవుని అద్భుత సూచక క్రియలను చూపించారు. ఓకే, పౌలు మర్చిపోతాం ఏంటి? పౌలు దేవుని చేతిలో సాధనగా వాడబడి అద్భుతమైన పరిచర్యను క్రీస్తు పోలికలో చేశాడు. హల్లెలూయా. ఇంకా పేతురు దేవుణ్ణి మహిమపరిచాడు. నీ కొరకు చస్తానికి రెడీ అని బొంకిన చివరికి చచ్చాడు, ప్రభు నామాన్ని మహిమపరిచాడు. ఆది సంఘములో గొప్ప అపోస్తలుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎస్తేరు యూదుల జనాంగం కోసం కన్నీటితో ప్రార్థించి యూదుల మరణ శాసనాన్ని రద్దుపరచడానికి సాధనంగా వాడబడింది. హల్లెలూయా. ఇంకా యోహాను, మొర్దెకై లాంటి వారు ఇంకా అన్నారు. ఇంకా నెహెమ్యా యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు, పట్టణం కాల్చబడినప్పుడు కూర్చుండి ఏడ్చి అనేకుల్ని ప్రేరేపించి ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని పట్టణాన్ని దేవుని కట్టాడు. హల్లెలూయా. ఇంకా తోమా ఏం చేశాడు? భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇంకా అనుమానాలు తీర్చుకొని భారతదేశానికి సువార్తకు వచ్చాడు. వెరీ గుడ్. అబ్రహాం విశ్వాసం పితరుడిగా మనకు మాదిరిగా నిలిచాడు. హల్లెలూయా. ఇంకా నోవాహు దేవుని మాట విని ఓడగట్టి మనల్ని అందరినీ, నరజాతిని నిలబెట్టడానికి కారకుడయ్యాడు, దేవుని చేతుల్లో వాడబడిన పాత్రగా. హల్లెలూయా. ఇంకా హనోకు దేవునితో నడిచాడు, దేవుని నామాన్ని మహిమపరిచాడు. ఇంకా యోబు దేవుని చేతుల్లో పరిశోధించబడి యథార్థతను నిరూపించుకొని రెండంతల ఆశీర్వాదం పొంది ఈ రోజును బాధలు పడే వారందరికీ ఆదరణగా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే నిరూపించాడు. హల్లెలూయా. ఇంకా నాకు కావాల్సిన ఆయన దొరకలేదే. ఏస్కేలు ఆనాటి ప్రవక్తగా నిలబడి యెహోవా ఇలాగు సెలవిచ్చినని ఇశ్రాయేలు జనాంగాన్ని హెచ్చరించాడు. ప్రవచనాలు, అనేక ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఆనాడే ఎహెజ్కేలుకు దేవుడు బయలుపరిచాడు. ఇంకా
ఇంక పోతూనే ఉంది. కానీ అన్సంగ్ హీరోస్ ఉన్నారండి. ఇవాళ పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు యోసేపుతో పోల్చుకుంటాను యవనస్తుడిగా. మోషేతో చాలాసార్లు ప్రభు నన్ను ఒక నాయకుడిగా చేసావని స్తుతిస్తా. పౌలు లాంటి పరిచర్య చేయాలని ఆశిస్తా. ఎప్పుడు ఇంచుమించు ఈ 3-4 వారితో తిరుగుతుంది. వాళ్ళ పొద్దున్న ప్రభా ఈ 70వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంలో నాకేమన్నా ఇంకా కొత్త పొజిషన్ ఇస్తావా, ప్రమోషన్ ఏమన్నా ఇస్తావా, లేక డిఫరెంట్ మినిస్ట్రీ ఏమన్నా ఇస్తావా, ఇంకేదైనా ప్రత్యేకమైన ఉద్దేశాలు నేను ఫుల్ఫిల్ చేయని ఉన్నాయా, ఏంటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు ఈరోజు దేవుడు నా ముందు ఎజ్రా అని పెట్టాడు. లాస్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ, ఎజ్రా. చాలామంది ఎజ్రాను గురించి ఇంచుమించు ఎవ్వరు పట్టించుకోరు. నెహెమ్యా అంటున్నామే కానీ నెహెమ్యా కట్టడాలు కడితే ఎజ్రా ఇశ్రాయేలీని ప్రార్థనలో నడిపించాడు, సరిచేశాడు, పశ్చాత్తాపంలో నడిపించాడు. తిప్పండి మీ బైబిల్లో ఎజ్రా అనే మనిషి ఉన్నాడా? అరే పుస్తకమే ఉందా? ఎజ్రా గ్రంథం ఉందా? ఎక్కడ ఉంటుందో? ఎజ్రా దేవుని మనస్సును ఎరిగాడు. నెహెమ్యా గ్రంథం రాసింది ఎవరో తెలుసా? ఎజ్రాయే. ఎజ్రా గ్రంథం రాసింది ఎవరో తెలుసా? ఎజ్రాయే. పండితుల అభిప్రాయ ప్రకారం ఆయన మరొకటి రాశాడు. అదేంటి ఎవరికైనా తెలుసా? 119వ కీర్తన. 119వ కీర్తన ముందు ఏముందో చూడండి. దావీదు కీర్తన ఉందా అక్కడ? లేదుగా. 119వ కీర్తన మీరు చదివితే అందులో వాక్యం యొక్క విశేషతను గురించి ఒక్కనించి ఉంటుంది. నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము నాకు నా బోధకుల కంటే ఎక్కువ తెలివినిస్తుంది, నా శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తుంది, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తుంది. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటే నేను పాపం చేయకుండా ఉంటున్నాను, నీ వాక్యం నా పాదాలకు దీపమైంది అని దేవుని వాక్యం గురించి, వాక్యపు విలువల గురించి మనం ఎలగాలంటే 119వ కీర్తన మరల మనం చదివితే అందులో ఎజ్రా కనపడతాడు. అంటే ఎలాంటి అనుభవంతో ఆ మాటలు రాశాడో అన్నది మనం చూడగలుగుతాం. ఎజ్రా ప్రార్థనాపరుడు అనేప్పుడు కొంతమంది ప్రార్థనాపరుడు అంటే చాలా చక్కగా అద్భుతంగా చేసే ప్రార్థనలు ఈరోజు మనం చూస్తుంటాం. రెంకెలు కేకలు వేసే ప్రార్థనలు. ఈ రోజుల్లో కొంతమంది కొత్త రకం ప్రార్థన నేర్చుకున్నారు. ఓ గాడ్ వేర్ ఆర్ యూ, అప్పా పాపా, డాడీ కమాన్ డాడీ, వేర్ ఆర్ యూ డాడీ. వాళ్ళు ఇంగ్లీషు మధ్యలో డాడీ ఓకే డాడీ ఓకే, ఏదో మాట్లాడేస్తున్నట్టు. ఏంటండి? రియల్ ప్రేయర్ ఈజ్ నాట్ డిమాండింగ్, ఇట్స్ హంబ్లింగ్. రియల్ ప్రేయర్ ఈజ్ నాట్ జంపింగ్ అండ్ డాన్సింగ్, ఇట్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ బ్రేకింగ్ దేర్ హార్ట్. యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆయన కొండ మీద కూర్చొని కోపంతో రగులు కొడి తిట్టాడనుందా? కొండ మీద కూర్చొని ఏడ్చి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళని ఆశించితిని కానీ మీరు రానొల్లకపోతిరే, అయ్యో మీకు శ్రమ. రోధించే సేవకులేరండి ఇవాళ, రోధించే ప్రవక్తలేరి, రోధించే బోధకులేరి, రోధించే సంఘమేది? తప్పిపోయారు ఇశ్రాయేలు జనాంగం, లోకంతో కలిసిపోయారు ఇశ్రాయేలు జనాంగం, అన్యులు వివాహం చేసుకున్నారు ఇశ్రాయేలు జనాంగం.
కట్టడలు మర్చిపోయారు, నీతి న్యాయాలు మర్చిపోయారు, క్రమాన్ని మర్చిపోయారు. మందిరం లేదు, ఆరాధన పోయింది, మందిరం కాల్చబడింది, మందిరపు గోడలు కూలగొట్టబడ్డాయి, పట్టణపు గోడలు కూలగొట్టబడ్డాయి, దేవుని కాపుదల పోయింది, ప్రవక్తలు లేరు. అటువంటి దశలో నెహమ్యా ఒక ఉద్యోగస్తుడిగా రాజభవనంలో ఉండేవాడిగా ఉన్నట్టే ఆయనకి ఒక ఆతృత, ఆరాటం కలిగి ఆయన కూర్చుండి ఏడ్చి యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకుంటే ఎజ్రా వీళ్ళిద్దరు సమకాలికులే. మనం ఎక్కువ నెహమ్యా గురించి చెప్పుకుంటాం, కానీ ఎజ్రా గురించి ఆలోచించాం. బిల్డింగ్ కట్టే విషయం నెహమ్యా చూసుకున్నాడు. మనుషుల్ని కట్టే విషయం, మనుషుల హృదయాలు సరిచేసే విషయంలో ఎజ్రా ప్రయాసపడ్డాడు. సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే ఏంటి? చేయకూడనివి చెయ్యటం ఎంత పాపమో, చేయవలసినవి చెయ్యకపోవటం కూడా అంతే పాపం. చెప్పండి నాతో పాటు. చెయ్యకూడనివి చేయటం ఎంత పాపమో, చేయవలసినవి చెయ్యకపోవటం కూడా పాపమే. వ్యభిచారం చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, ఇవన్నీ చెయ్యకూడదు. సరే, చేయటం మానేశాం. మరి చేయవలసినవి ఏంటి? చేయవలసినవి ఏంటండి? అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, మన దశమ భాగాలు కానుకలు ప్రభువుకు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని యందు ఆనందించాలి, సడగకూడదు, గొనగకూడదు, కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని మాట చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. కొంతమంది ఒక స్టేజ్ దాటేటప్పటికి నేను వ్యభిచారం చేయట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా, నేను అబద్ధాలు ఆడతలేదు కదా, నేను పాపుల్లాగా లేను కదా అనుకుంటున్నారేమో. కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఆశించింది నువ్వు చేయలేదంటే నువ్వు దోషమే. విలియం కేరీ ఇండియాకు వచ్చినప్పుడు, బెంగాల్లో ఆయన దిగినప్పుడు, ఆ బెంగాల్ ప్రజల యొక్క మూఢాచారాలు చూస్తున్నప్పుడు, చంటి పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పడేస్తుంటే, భర్తతో పాటు చచ్చిపోయిన భర్తతో పాటు యవనస్తురాలైన భార్యని కట్టేసి సతీ సహగమని కాల్చేస్తుంటే, అలాంటి కార్యమా అయ్యో ఎందుకని ఏదో ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళ భాషలో వాళ్ళకి దేవుని వాక్యం అందించాలని పూనుకొని, బెంగాలీ భాషకు అప్పుడు లిపి లేకపోతే, లెటర్స్ లేవు అప్పుడు, తానే ఆ బెంగాలీ భాషకు లిపి కనుక్కొని బెంగాలీ భాషలో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రింట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి, చదవండి అయ్యా దేవుని జ్ఞానం వస్తుంది, చదవండి దేవుని మనసు అర్థమవుతుంది, చదవండి ఏంటి ఏది ఎవరు దేవుడు ఏంటి ఏంటి, కుటుంబం యొక్క విలువేంటి, బిడ్డల యొక్క విలువేంటి, ఒక మనిషి విలువేంటని తెలుస్తుందని వారికి బైబిల్ని అందించాడండి. నీతి బోధలు మనుషుల్ని మార్చవండి. ధర్మశాస్త్రం, దేవుని వాక్యం శక్తి కలిగింది. ఎన్ని పాటలున్నా, ఎన్ని హంగామాలు జరిగినా, వాక్యమును ప్రకటించకపోతే పరిశుద్ధాత్మ కార్యాలు హృదయాలలో జరగవు. మనుష్యుడికి కనువిప్పు కలగదు. ఎంతమంది మీరు వాక్యాన్ని చదువుతున్నారు? ఏది చేయి చూపించండి, ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారో. క్యాలెండర్లో ఉన్న వాక్యం కాదు. క్యాలెండర్లో ఉన్న వాక్యం చదివి నేను వాక్యం చదివేశాను అంటారు కొంతమంది. ఆత్మను ఆర్పకుడి, యేసు కన్నీళ్ళు విడిచెను, దొంగిలి కూడదు, చిన్న ఇడ్లీ ముక్క, చిన్న దోశ ముక్క, చిన్న పెసరట్టు తినండి రోజు. ఎందుకు 5-6 తింటారు ఏంటండి? రోజుకు 5 అధ్యాయాలు చదవండి, రోజుకు 3 అధ్యాయాలు చదవండి కనీసం అని చెప్తుంటాను నేను ఎప్పుడు. కానీ ఇప్పుడు చూస్తే 3 అధ్యాయాలు కాదు, 3 గంటలు చదవండి కనీసం, 4 గంటలు కాకపోతే. 2 గంటల 40 నిమిషాలు దశమ సమయం దేవునికి. దేవుని వాక్యాన్ని చదివి 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 నెమరవేయండి. నా యవన కాలంలో ఒక 5-6 బైబిల్ ఇలా పెట్టుకొని, ఇంగ్లీషు
తెలుగు, వేరే ట్రాన్స్లేషన్, హిందీ బైబిల్ అన్నీ పెట్టుకొని చదివేవాడిని ఆ రోజుల్లో. ఒక నోట్బుక్ పట్టుకొని ఈ గ్రంథంలో ఈ మాటకి ఏమొచ్చింది అని రాసేవాడిని. ఒకసారి హిందీ బైబిల్, హిందీ నేర్చుకోవాలని ఆశ ఉండేది అప్పుడు నాకు ఎక్కువ. హిందీ బైబిల్ తీసుకొని కాపీ చేశాను, శాస్త్రి చేసినట్టే. రోజు 2 పేజీలు రాసుకుంటూ కూర్చునేవాడిని. హిందీ చూసి రాసేవాడు అనమాట, అక్కడ ఉన్నవి చూసి రాసేవాడు. ఇప్పటికీ నా దగ్గర ఒక నోట్బుక్, నా బైబిల్తో పాటు ఒక నోట్బుక్ ఉంటుంది. నేను ఏదైనా దేవుడు నాతో మాట్లాడింది నేను నోట్ చేసుకుంటా, నేను రాసుకుంటా. నేను గమనించింది ఏంటంటే, చదివిన దానికంటే రాసింది 10 సార్లు మనకు గుర్తుంటుందండి, 10 రెట్లు గుర్తుంటుంది మనకి. చదివిన దానికంటే నీ చేత్తో రాసింది ఎజ్రా అంతగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించడానికి, అంతగా ధర్మశాస్త్రంలోని సారాన్ని వివరించడానికి, అంతగా ధర్మశాస్త్రపు గొప్పతనాన్ని గురించి చెప్పడానికి మూల కారణం 119వ కీర్తనలో ఉన్న మూల కారణం, ఎజ్రా గ్రంథములో, నెహెమ్యా గ్రంథములో ఆ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ప్రకటించటంలో ఉన్న మూల కారణం ఆ గ్రంథములోని ప్రాముఖ్యతను, సత్యాన్ని, సారాన్ని గుర్తించగలిగాడు. బైబిల్ చదవని విశ్వాసి భక్తి లేని విశ్వాసి. బైబిల్ ఎంతగా చదువుతామో దేవునికి అంత దగ్గరగా చేరతాం. వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో దేవుని మనస్సును అంతగా ఎరుగుతాం. దేవుని వాక్యాన్ని ఎంతగా మన హృదయంలో భద్రపరుచుకుంటామో పాపానికి, లోకానికి అంత దూరంగా మనం ఉండగలుగుతాం. అంతమాత్రమే కాదు, వాక్యాన్ని చదివేవాడు స్వార్థపరుడుగా మిగిలిపోడు, కానీ ఆత్మల భారము కలిగిన వాడిగా సిద్ధపడతాడు. నశించిపోతున్న వారిని చూచినప్పుడు నాకెందుకు వచ్చిందిలే అనుకోడు, కానీ వారి పక్షంలో ఏడుస్తాడు. ఆయన ఎవరు? జోనాథన్ గోఫోర్త్, సేవకుడి పేరు గుర్తున్నట్లు. ఆయన ప్రసంగం చేస్తూ ఓ దొంగ, మారు, ఓ వ్యభిచారి, రక్షించబడవా, అయ్యో నేడిచేసేవాడట, బోర్ నేడిచేసేవాడట. జార్జ్ విట్ఫీల్డ్, ఇంకా 2-3 ఉన్నారు మొత్తానికి. నేను ఏడుస్తున్నానండి, నా మీద ఎందుకు మీరు నేరం మోపుతారు? మీ పాపాల కోసం మీరు ఏడవటం లేదు కాబట్టి మీ పాపాల కోసం నేను ఏడుస్తున్నాను అనేవాడట. ఏంటండి ఇవాళ అలాంటి ఏడిపేది? తాగుబోతులను చూసి ఎగతాళి చేసేవాళ్ళు, తాగుబోతులను చూసి విమర్శించేవాళ్ళు, పాపులను చూసి తృణీకరించేవారు ఉన్నారేమో, కానీ వారి పక్షములో కన్నీరు కార్చి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలు కావాలి. చెడిపోతున్న వాడిని విమర్శించడం చాలా సులభం అండి. చెడిపోతున్న వాడి కొరకు ప్రార్థించి వారిని ప్రభు వైపు మళ్ళించడం అనేది నిజమైన క్రైస్తవ పరిచర్య, మన ప్రభువు చేసిన పరిచర్య. ఈ అంచె దినాలలో సంఘాలకు, విశ్వాసులకు, రక్షించబడ్డామన్న వాళ్ళకి, ఈవెన్ సేవకులకి, పాస్టర్ కన్నులు ఎండిపోతే సంఘం ఎండిపోదా? పాస్టర్ గుండె పగలకుండా మనుషుల గుండెలు పగులుతాయా? బోధకుడు బోధించే బోధను అనుసరించకపోతే సంఘం అనుసరిస్తుందా? లేదు. ఎజ్రా ఏడ్పించాడు. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి రాసి బోధించాడు. ధర్మశాస్త్రాన్ని చదవాలనే ఆసక్తిని ప్రజల్లో కలిగించాడు. ఈ అంచెదనాల్లో అదే కావాలండి. వాక్యం ప్రార్థన. పాటలు పక్కన పెట్టండి కొన్ని రోజులు. పాట కూడా మన గుండెల్ని పగలగొడుతుంది. వాక్యాన్ని పాటగా మలుచుకున్నప్పుడు, వాక్యాలను అలాగ పాటలో పెడితే, వాక్యము ప్రసంగించడానికి బదులు పాటగా పాడితే, మనం ఇందాక పాడాము, జగతికి పునాది వేయబడక ముందే అవన్నీ బైబిల్ వచనాలే. మన సిస్టర్ హంసమతి మేరీ పాటలు కానీ, మన దియా ప్రసాదరావు గారి పాటలు కానీ, నేను ఎందుకు రాజబాబు గారి పాటలు కానీ ఎందుకు నేను లైక్ చేస్తానంటే, ఆ పాటలు వాక్యంతో నింపబడిన పాటలు, అనుభవాలతో నింపబడిన పాటలు, దేవునికి సమర్పించుకున్న వాయిసెస్ అవి. అరే సినిమా వాళ్ళతో పాటలు పాడిస్తారు, మూవీ సింగర్స్తో పాటలు పాడిస్తారు. ఏంటంటే ఎవడు పడితే వాడు వాయిద్యాలు వాయిస్తారు, నామాలు పెట్టుకుని వాయిద్యాలు వాయిస్తారు. అక్కడ దేవుడి నామానికి ఎలా మహిమ వస్తుంది?
ఎలా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. ఎంత బాగుంది నీ మ్యూజిక్ అనేది ఎవరికి కావాలయ్యా? నీ గుండె పగిలిందా? నీ రాగాలు సరిగమలు ఎంత బాగున్నాయన్నది ఎవరికి కావాలి? నీ పాట గుండెల్లో నుంచి వచ్చిందా? వాక్యంతో ముంచబడి వచ్చిందా? వాక్యముతో మునిగిందా నీ పాట? నీ మాట, నీ పాట, నీ మాట, నీ ప్రవర్తన చేస్తే ప్రార్థన చేయి, చెబితే వాక్యం చెప్పు. మూడో దానికి స్థలం లేదండి. ఇక ఈ అంచె దినాలలో ఉజ్జీవ జ్వాలలు రగులుకోవాలంటే దేవునికి ప్రార్థించటం కావాలి. లేచి నిలబడండి. ఈ రోజున మరొక ప్రత్యేకమైన అవగాహన మాకు ఇచ్చావు తండ్రి, నాకు ఇచ్చావయ్యా. ఇంతవరకు చేసిన పరిచర్యతో పాటు ఇప్పుడు నీవిచ్చిన ఈ విశేషమైన పరిచర్యను మనుషులు పశ్చాత్తాపడినట్లుగా దైవ వాక్కులను అందించుటకు, మోకాళ్ళ ప్రార్థన నేర్పించుటకు, పాప బంధకముల నుండి మనుషులు విడిపించబడి వరకు విజ్ఞాపన చేయుటకు సహాయం చేయి నాయన. ఈ కల్వరి చర్చిలో నుంచి విజ్ఞాపన కర్తలను లేవనెత్తము తండ్రి. కన్నీటి ప్రార్థన చేయవారిని లేవనెత్తము నాయన. మేము కూర్చున్న గోనె పట్టలు కూడా తడిచిపోయేంత ప్రార్థన చేసిన రోజులు మరలా మాకు దయచేయవా. మా కళ్ళు వాసిపోయేంతగా కన్నీటితో నీ సన్నిధిలో మొరపెట్టుకున్న ప్రార్థనా సమయాలను మరలా మాకు దయచేయవా. మా హృదయాలన్నీ నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో కుమ్మరించుకొని క్రొత్త జీవితంతో, క్రొత్త ఆసక్తితో, నూతన ఆనందముతో సాగిపోయిన ఆ ప్రార్థనా సమయాలు మళ్ళీ మాకు దయచేయ్యా. నీ వాక్యాన్ని పక్కన పెట్టేవారిగా కాక నీ వాక్యాన్ని ధ్యానించటానికి, దివారాత్రులు ధ్యానించటానికి, పఠించటానికి, ధ్యానించటానికి, అనుసరించటానికి, వాక్యాన్ని బ్రతికి చూపించే సంఘం ఇది. ఈ వ్యక్తి బైబిల్లో బ్రతికి చూపించిన వ్యక్తి. ఈజ్ ఎ వాకింగ్ బైబిల్ అనే పేరు తెచ్చుకోవడానికి నాయన మా బ్రతుకుల్లో మార్పును దయచేయి ప్రభా. ఏ ఒక్కడు నరకానికి పోకూడదయ్యా, ఏ ఒక్కడు నరకానికి పోకూడదు తండ్రి. ప్రతి ఒక్కడు నీ చిత్తం చేయాలయ్యా. ప్రతి ఒక్కడు నీ కోసమే బ్రతకాలయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరు నీ కోసమే బ్రతకాలి. నీ సన్నిధిలో కూర్చొని ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేయడానికి నాకు సహాయం చేయి తండ్రి. నాకు భారం దయచేయనైనా. నీ సన్నిధిలో వాళ్ళని ఎత్తి పట్టుకోగలిగిన ప్రార్థనాత్మను దయచేయి తండ్రి. ఎంతమందిని చిత్తానికి దాటిపోతున్నారు, ఎంతమందిని చేత పిలువబడిన వారి జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి చూడు నాయనా. నీ పిలుపున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి చూడయ్యా. నువ్వు ప్రేరేపిస్తున్న ప్రతి ఒక్కరిని ఒకసారి చూడయ్యా. ఎజ్రా దినాల్లో చూసిన ఉజ్జీవం ఇప్పుడేమే చూడాలి, ఇక్కడేమే చూడాలి తండ్రి. ఏ గుండెను కదిలిస్తావో, ఏ వ్యక్తిని నడిపిస్తావో, ఏ మనస్సును రేపుతావోనైనా నీ ఆత్మ ద్వారా లేవనెత్తు తండ్రి. ఎజ్రాకి ఇచ్చిన ఆ శక్తి మాకు దయచేయి. ఎజ్రా నీ వాక్యంతో మిళితమైపోయినట్లుగా, నీ వాక్యాన్ని మింగి జీర్ణించుకున్నట్లుగా మా నరాలలో నా దేవుని మాట ప్రవహిస్తుందన్న చెప్పగలిగిన వారిగా మమ్మల్ని చేయదాయన. నీ చిత్తము చేయటానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నీ రాకడతి సమీపంగా ఉండే దినాల్లో మాకు ఎంత సమయం అంతా మాకు తెలియదు కనుక నాయన, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అన్నట్టు ఈరోజు తండ్రి నిజముగా నా సేవ, నేను చేసిన సేవ నీకు ఇష్టమైతే అయ్యా ఒక్క వరమడుతున్నానయ్యా, ఒక 10 మంది యవనస్తులు లేవనెత్తయ్యా.
నా మీద ఉన్న ఆ ఆత్మను, ఆ యొక్క ఆరాటమును, ఆ పిలుపును, అభిషేకమును నీవు వారి మీద నింపి ఒక 10 మందిని లేపవా, ఒక 10 మందిని లేపవా నాయన, ఒక 10 మందిని లేపవా. 10 మందిని కూడా నీ కొరకు సిద్ధపరచలేకపోతే నా సేవ విఫలమైనట్టే అనుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి, సాయం చేయనైనా. ఆత్మల భారం కలిగిన వాడిని, హృదయ భారం కలిగిన వాడిని అస్త్రాలను లేవనెత్తయ్యా. బాలరెడ్డి అస్త్రాలను లేవనెత్తనాయనా. వాక్యాన్ని బతికి చూపించేవారుగా చేయయ్యా. పశ్చాత్తాపడుతూ ఇతరులను పశ్చాత్తాపలకు నడిపించగలిగిన జీవితాలు దయచేయి తండ్రి. కన్నీటితో కట్టుబడిన ఈ కల్వరి సంఘం ఎండిపోని వద్దయ్యా, ఎండిపోవలది వద్దు తండ్రి. నడి రోడ్డు మీద కన్నీళ్లతో కట్టిన ఈ సంఘంలో మళ్ళీ కన్నీటి ప్రార్థన దయచేయి నాయన. కట్టిన హృదయాలను కరిగించు తండ్రి. తప్పిపోయిన వారిని రప్పించు నాయన. జారిపోయిన వారిని లేవనెత్తు తండ్రి. ఆరిపోయిన వారిని వెలిగించు నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు అంచెదనములో ప్రపంచమంతటా జరగాలంటే ఎజ్రా వంటి ప్రార్థన విజ్ఞాపనకర్తలను, నాయకులను, సేవకులను, యాజకులను లేవనెత్తము తండ్రి. ఈ సమయంలో ఎవరు నీవు కోరుకుంటున్నావో వారి మీదకు నీ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించి నూతన పరిచయము నాయన సమర్పించుకున్నట్టుకు సహాయము చేయము. లైవ్లో వీక్షిస్తున్న వారి పట్ల కూడా నీ తలంపులు నెరవేర్చు. సంఘ విశ్వాసుల్లో నీ కార్యాన్ని కొనసాగించు. నీ చిత్తమైతే ఈరోజు నీవు ఇచ్చిన విజ్ఞాపనను బట్టి, ప్రేరేపణను బట్టి వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చే మీటింగ్స్ జరిపించడానికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు,